Hi, welcome to SY Real Estate YouTube channel. ఈ రోజు మనం 163 గజాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన హౌస్ నోట్ మీకు చూపించబోతున్నాను. ఇది మనకు వరంగల్ హైవే కి పోచారం ఇన్ఫోసిస్ కి చాలా దగ్గరలో ఉన్న ఈ ప్రాపర్టీ. నేను పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాయలు తెలుపగలరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. లేట్ ఎందుకు, వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రండి లోపలికి వెళ్దాం. సో మనం ఇప్పుడు చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియాలో మనకు పైకి వెళ్ళడానికి స్టేర్ కేజ్ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చుట్టూ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. సో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చి వాళ్ళకు వాల్స్ కి టైల్స్ అండ్ గోల్డ్ పట్టీలతో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది హౌస్ అనేది. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. గ్రౌండ్ ఫ్లోర్ లో సో మన హౌస్ అనేది చూద్దాం, రండి లోపలికి వెళ్దాం. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇది డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ప్రాపర్టీ అండి. మీకు నచ్చినట్లయితే ఓనర్ సంబంధించిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఎటువంటి కమిషన్ లేకుండా ఈ హౌస్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు. సో మనకు మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డోర్ తో పాటుగా చుట్టూ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. పైన గ్లాస్ ఫిట్టింగ్ ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా మెయిన్ డోర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. మీరు చూస్తుంది హాల్ అండి. ఇప్పుడు ఇది ఈ హాల్ కూడా చాలా పెద్దగా లెంత్ గా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రైట్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అండ్ రైట్ లో మనకు డైనింగ్ హాల్ కిచెన్ పోయే విధంగా ఇక్కడ మనకు ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం చూసారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు డబుల్ బెడ్రూమ్స్ అండ్ హాల్ కు ఆనుకొని కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హౌస్ అనేది హై క్వాలిటీ తోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ హాల్ లో ఫాల్ సీలింగ్ కూడా చూసారు కదా. మీకు అన్ని వరకు రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది వరంగల్ హైవే కి పోచారం ఇన్ఫోసిస్ ఏరియాలో హౌస్ కొందామనుకున్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ప్రాపర్టీ అండి. సో మీరు ఇప్పుడు ఏ డోర్ నుంచి వ్యూ ఉన్నదో ఇది నార్త్ సంబంధించిన డోర్ అండి. ఇది సో నార్త్ డోర్ అండ్ ఈస్ట్ డోర్ అనేది డైనింగ్ హాల్ ఏరియాకి ఇక్కడ అటాచ్ అయి ఉన్నదండి. డైనింగ్ హాల్ నుంచి కిచెన్, డైనింగ్ హాల్ నుంచి మనకు హాల్ కి పోయే విధంగా వీళ్ళు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైనింగ్ హాల్ ఏరియా నుంచి కిచెన్ కి వచ్చే రూట్ లోనే మనకు ఇచ్చిన ఆర్చ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ పూజా రూమ్, అదే విధంగా కిచెన్ కూడా బ్లాక్ గ్రానైట్ తోటి వీళ్ళు ఆల్రెడీ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. వస్తువులు పెట్టుకునే విధంగా వీళ్ళు సామాన్ పెట్టుకునే విధంగా వీళ్ళు కబోర్డ్ చేయించుకోవచ్చు. వీళ్ళు ప్రెసెంట్ ఆల్రెడీ సెల్ఫ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి. సో మనము మెయిన్ ఎంట్రీ లోపలిగానే హాల్ నుంచి రైట్ సైడ్ మనకు బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. హాల్ నుంచి మనకు కామన్ బాత్రూమ్ అనేది మీకు చూపిస్తున్నాను. అక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రైట్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్ గా హౌస్ అనేది వీళ్ళు బెడ్రూమ్ సైజెస్ కూడా మంచి సైజెస్ ఇవ్వడం జరిగింది. సో మనకు బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ తో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా బెడ్రూమ్ లో మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది లైటింగ్ కోసం. అదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. చూడండి ఆ బెడ్రూమ్ లో మొత్తం మనకు లైటింగ్ తోటి ఫాల్ సీలింగ్ తోటి అండ్ చూసారుగా స్విచెస్ కూడా చాలా మంచి బ్రాండెడ్ వీళ్ళు యూజ్ చేశారు. సో మనకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ చూసారు కదా, మంచి కలర్ తోటి బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అనేది మనకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. వరంగల్ హైవే జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. సో మనకి ఈ ఏరియా వచ్చి మేడిపల్లి ఏరియా కిందకి వస్తుందండి. ఇది సో మనకి ఇది పిజ్జర్ కూడా మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకి మున్సిపల్ వాటర్ కూడా ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయి ఉన్నాయండి. ఫ్లాట్ సైజ్ వచ్చి 27-55 ఫ్లాట్ సైజ్ అండి. ఇది 163 గజాల్లో వెస్ట్ ఫేజ్ లో ఈ హౌస్ అనేది ఉన్నదండి. దీని ప్రైస్ వచ్చి 1,10 లక్షలండి. సో మీరు ఇప్పుడు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 8x8 సైజ్ లో మంచి సైజెస్ లో ఈ బెడ్రూమ్ అనేది ఉన్నదండి. సో లోపలికి వస్తే మనకు సెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ లైటింగ్ తోటి వెంటిలేషన్ విండో తోటి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ గా బాగా ఉందండి. సో ఇంతవరకు మీరు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఒక లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.